కిరణ్ గారు, మీరు ఇటువంటి వీడియోలు కూడా చేస్తూ ఉంటారా? ఇటువంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారా అని మటుకు అడగద్దండి. ఎందుకంటే యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే నాకు కూడా బాధేస్తుంది. ఆడవాళ్ళు మోసం చేయబడుతున్నారు, ఆడవాళ్ళు కూడా అమాయకంగా బలైపోతున్నారండి. వాళ్ళ జీవితాలు కూడా ఛిద్రమైపోతున్నాయి. ఇది ఎలా ఉంచితే కొన్ని ఛానల్స్ ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాయి. నేరుగా బాధితులతో మాట్లాడటం, మధ్యలో ఒక సైకాలజిస్ట్ ఉంటాం. ఆ మాట్లాడే బాధితురాలని సైకాలజిస్ట్ని అనుసంధానం చేస్తూ మధ్యలో ఒక యాంకర్ ఉండటం, ఇవి కూడా జరుగుతున్నవి. అవి కూడా నేను చూస్తున్నానులేండి. చూస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే, అవి నిజంగా చెప్పాలి అంటే కొంత ఘోరంగానే ఉన్నాయి. అంత ఘోరంగా చెప్పటం అనేది అవసరమా అని అనిపించింది. ఒక పక్క జరుగుతూనే ఉంది, చూసేవాళ్ళు చూస్తూనే ఉన్నారు. కానీ ఒక సున్నితమైన విషయాన్ని ఒక కథానిక రూపంలో ఎందుకు మీ ముందు ఉంచకూడదు అని అనిపించిందండి. అనిపించి నేను ఒక స్క్రిప్ట్ తయారు చేశాను. చెప్పాను కదా, కిరణ్ గారు మీ మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది మాకు, మీరు కూడాను ఇటువంటి వీడియోలు చేస్తారా అని మీరు అనుకోవచ్చు. కానీ తప్పదండి. ఇందులో అంతర్లీనంగా ఒక అమ్మాయికి, పెళ్ళిగాని అమ్మాయికి సలహా ఇవ్వాలనే ప్రయత్నించాను. అది ఎంతవరకు సబబు అన్నది మీరు కూడాను ఆలోచించవలసిన విషయం. ఏది ఏమైనా సరే కొంచెం పెద్దగా వస్తుందండి, మీరు హాయిగా వినండి. చదువుతాను మధ్యలో. పెద్ద స్క్రిప్ట్ కదా, తప్పులు పోవచ్చు. అయినా సరే మీరు దయచేసి నన్ను భరించండి. చదివేస్తానండి, హాయిగా వినండి. ఒక్కోసారి ఎందుకో తెలియకుండానే సమాజాన్ని చిత్రికపడుతూ ఉంటాను. అనుకోకుండా ఆలోచనలు వస్తూ ఉంటాయి. కలం కదులుతూనే ఉంటుంది. ఆ కలం కదలికే ఈ కథ కాని వ్యధ, అక్కడక్కడ జరుగుతున్న వాస్తవం. ఇది నా ఆలోచన కాబట్టి ఇందులో కథానాయకుడిని నేనే ఎందుకు అయిపోకూడదు అని అనుకున్నాను. మనస్సు ఏం పర్లేదు దూరిపో అంది. అలా దూరిపోయానండి. ఇది చదవాల్సింది కాబట్టి చదువుతున్నాను, హాయిగా వినండి. మారుతినగర్లో ఉన్న మా బాబాయి, పిన్నిని, చెల్లెల్ని, తమ్ముడిని చూసి వెనక్కి ఇంటికి తిరిగి వస్తూ ఉంటే మధ్యలో నా శ్రీమతి ఫోన్ చేసి, వాట్సాప్లో 4-5 ఐటమ్స్ పెట్టాను, అవి పట్టుకురండి అని పురమాయించింది. సరేనని కారు ఆపించి మాల్లోకి వెళ్ళాను. నాకు కావలసినవి తీసుకుంటుండగా అక్కడ పనిచేసే ఒక ఆమె నా దగ్గరకు వచ్చి, నమస్కారం సార్, మీరు మారుతి కిరణ్ గారు కదా అంది. అవునన్నాను. ఆమె ఆనందానికి అవధులు లేవు. పొడుగ్గా, బొద్దుగా, చూడముచ్చటగానే ఉంది. నేను మీ వీడియోలు రెగ్యులర్గా చూస్తుంటాను సార్, అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా మానవ సంబంధాల మీద మీరు చెప్పే మాటలు చాలా బాగుంటాయి సార్ అంది. ప్రతి వీడియో చివర ఫోన్ నెంబర్ కూడా చెప్పి తప్పకుండా మాట్లాడండి అని మీరు చెప్తూ ఉంటారు కదా సార్. చాలాసార్లు అనుకున్నాను మీతో మాట్లాడదామని. ఒక పక్క భయము, ఇంకో పక్క కుదరకపోవడము జరుగుతున్నాయి సార్ అంటూ నాకు కావలసినవన్నీ ఆమె బుట్టలో కలెక్ట్ చేసి ఒక దాంట్లో ఆఫర్ ఉందని చెప్పి బిల్లింగ్ చేయించి కారు దాకా వచ్చి బై చెప్పింది. కారు కదలబోతూ ఉంటే నాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది, మీతో ఈ రాత్రికి మాట్లాడతాను సార్ అంది. ఆ మాటల్లో సిన్సియారిటీని గమనించి, పర్సనలా
అన్నాను. అవును సార్ అని తల ఉంచుకుని నెమ్మదిగా చెప్పింది. సరేనంటూ వెళ్ళిపోయాను. సరిగ్గా రాత్రి 10ంటికి ఫోన్ చేసింది. ఎంతసేపు పడుతుందమ్మా అన్నాను. అరగంటకు పైగా పడుతుంది సార్ అంది. ఓ పని చేద్దాం, మీ మాల్ పక్కనే ఉడిపి హోటల్లో కలుసుకుందాం అన్నాను. రేపు హాఫ్ డే లీవ్ తీసుకొని మధ్యాహ్నం 3ంటికి కలుస్తాను సార్ మిమ్మల్ని, మీకు కుదురుతుందా అంది. తప్పకుండా అన్నాను. అనుకున్నట్టుగానే 3ంటికి ఉడిపి హోటల్ కలుసుకున్నాం. ఆమె కళ్ళల్లో ఒకంత సంతోషము, సందేహము, భయము కనిపించాయి. నువ్వు ఎంతసేపు చెబుతావో చెప్పు, వినటానికి రెడీగా ఉన్నా నేను అన్నాను. ఆమె ఇలా స్టార్ట్ చేసింది. నేను ఒక విచిత్రమైన పరిస్థితుల్లో ఉన్నాను సార్. ఒక విధంగా చెప్పాలి అంటే సంకట పరిస్థితి. ఎవరికి చెప్పుకున్నా విచిత్రంగా చూస్తారు, తప్పుగా చూస్తారేమో అన్న భావన కూడా కలుగుతున్నది. ఎటు తేల్చుకోలేకపోతున్నాను అంది. ఆమె నెమ్మదిగా మాట్లాడినా ముఖంలో కంగారు మటుకు దాచలేకపోయింది. ఆమె ఏం చెప్పబోతుందో నాకు తెలియదు. ఒక తెలియని అలజడి, భయం కూడా నాలో కలిగాయి. కారణం ఒకటే, నేనేదో చెబుదామని ఒక నమ్మికతో వచ్చింది. ఆమెకు ఎలా కంటిన్యూ చేయాలో తెలియక ఆగిపోయింది. నేను అమ్మవారిని ఒకటే ప్రార్థించాను, ఒక మంచి ఆలోచనని ఆమెకి ఇవ్వగలిగేలాగా చూడమని. నువ్వు చెబుతున్నంతసేపు నేనేం మాట్లాడను, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అన్నాను. అప్పటిదాకా తలంచుకున్న ఆమె తలెత్తింది. కళ్ళు తడిగా ఉన్నాయి. నేను ఆమె వైపు సింపథెటిక్గా చూశాను. ఇంతలో సర్వర్ వచ్చాడు. టిఫిన్ చేద్దామమ్మా అన్నాను. వద్దు సార్, టీ తాగుతాను అంది. కావాలనే నేను ఆకలిగా ఉందమ్మా నాకు అన్నాను. అయ్యో మీ ఇష్టం సార్ అంది. 2 రవ్వ దోశ, ఆలు కర్రీ ఎక్స్ట్రా అని చెప్పాను. తలుపుతూ వెళ్ళిపోయాడు సర్వర్. ఆమెను ఎంకరేజ్ చేద్దామని ఒక మాట అన్నాను. జీవితంలో ధైర్యంగా బతకటంలో ఉన్న సంతృప్తి మరి దేంట్లోనూ లేదమ్మా. నా ఉద్దేశంలో నిజాయితీ సెకండరీ అన్నాను. ఆశ్చర్యంగా, నిజాయితీకి ధైర్యానికి సంబంధం లేదంటారా సార్ అంది. ఒక్కోసారి తప్పును తప్పు మార్గంలోనే జయించాలి, దానికి ఉండవలసింది ముఖ్యంగా ధైర్యం అన్నాను. నిశ్శబ్దంగా వింది, కానీ అసంతృప్తితోనే ఉన్నట్టు అనిపించింది. ఉదాహరణ చెప్పాలని నిర్ణయించుకొని ఇలా చెప్పాను. ద్వంద్వ యుద్ధంలో, అదీ గదా యుద్ధంలో బిలో ద బెల్ట్ కొట్టడం శాస్త్ర విరుద్ధం. అంటే నడుము దాటి గద కిందకు, అంటే తొడల మీదకు పోకూడదు. కానీ కృష్ణుడంతటి వాడే కురుక్షేత్ర యుద్ధం ముగుస్తున్న సమయంలో భీమ దుర్యోధన గదాయుద్ధం జరుగుతున్నప్పుడు భీముడికి దుర్యోధనుడి తొడలు విరక్కొట్టు అని సౌజ్ఞ చేశాడు. ఎందుకంటే ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టంలో దుర్యోధనుడు తన తొడ మీద కూర్చోమని ద్రౌపదికి సూచించాడు. అది అతను చేసిన తప్పు. ఇలా తప్పును ఇంకొక తప్పుతో జయించడంలో తప్పు లేదు అని అన్నాను. ఆమె ముఖంలో సంతృప్తితో కూడిన స్వతంత్రం వచ్చింది. వెంటనే నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పమ్మా అన్నాను. ఆమె ఇలా చెప్పడం ప్రారంభించింది. సార్, మా నాన్న అమ్మలకు మేము 3 ఆడపిల్లలం. నేను పెద్ద. నా వయసు 34 దాటింది. నా తర్వాతి చెల్లెలు డిగ్రీ పూర్తి చేసింది.
జాబ్ సెర్చింగ్లో ఉంది. మూడో చెల్లెలు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయింది. నాన్న మా చిన్నప్పటి నుంచి ఆటో నడుపుతున్నాడు. లాస్ట్ మంతే నాన్నకి 55 నిండే. ఆరోగ్యం ఈ మధ్య సరిగా ఉండలేదు అంది. వెంటనే నేను మధ్యలో బ్యాడ్ హ్యాబిట్స్ ఏమన్నా ఉన్నాయా అన్నాను. సిగరెట్ కూడా తాగడు సార్. ఎప్పుడన్నా బాగా అలసిపోయినప్పుడు డ్రింక్ చేస్తాడు. అది అలవాటుగా అయితే లేదు. కానీ బాగా అలసి రాత్రి 10 తర్వాత వచ్చినప్పుడు నేనే నిశ్శబ్దంగా 2 పెగ్గులు విసికి పోసి నీళ్లు కలిపి బెడ్ దగ్గర ఉన్న టేబుల్ మీద గ్లాసును పెట్టొస్తాను. అమ్మ కూడా ఏమందు. నా సొంత డబ్బులతోనే విస్కీ బాటిల్ కొని లాక్ అండ్ కీలో పెట్టుకున్నాను సార్ అంది. అలా అంటూనే ఆయన ఆ మాత్రం కష్టపడి ఉండకుండా ఉంటే మేము ఈ స్థాయిలో కూడాను ఉండేవాళ్ళం కాము సార్ అని నిజాయితీగా తన కృతజ్ఞతని వాళ్ళ నాన్న ఎడల తెలియపరుచుకుంది. ఈ లోపల రవ్వ దోశలు వచ్చాయి. తింటూ చెప్పమ్మా అన్నాను. నేరుగా విషయానికి వస్తాను సార్ అంది. నీ ఇష్టం అన్నాను. ఆమె చెప్పడం ప్రారంభించింది. మళ్ళీ పెళ్లి వయసు దాటిపోయిన నేను పెళ్లి చేసుకుంటే అటు నేను కానీ ఇటు మా కుటుంబం కానీ సుఖపడటం కష్టమని అనిపిస్తున్నది సార్. ఇంతకుముందు 5-6 సంబంధాలు వచ్చాయి కానీ ఏవీ సంతృప్తికరంగా అనిపించలేదు. కొంతమందికి సరి అయిన జాబ్ లేదు. మరి కొంతమంది తట్టుకోలేని కట్నం అడిగారు. ఒకళ్ళిద్దరైతే మీ అమ్మాయి మానకుండా జాబ్ చేస్తుంది కదా అన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం నేను జాబ్ చేయాలని, ఆ శాలరీ మీద వాళ్ళకి పూర్తి హక్కు ఉండాలని అర్థమైంది. ఎప్పుడన్నా అమ్మా నాన్నలకు డబ్బు పంపాలన్నా కూడా కుదరని పరిస్థితి ఇట్టే అర్థమైంది. అవసరమైనప్పుడన్నా ఇంటికి ఏం పంపలేని పరిస్థితిని తలుచుకుంటూ ఉంటే వాళ్ళు పూర్తిగా డబ్బు మనుషులని అర్థమైంది సార్. ఇలా జడ్జిమెంట్స్ ఇచ్చుకుంటూ పోతూ ఉంటే నాకు 34 నింటాయి. నాకు వచ్చేది కటింగ్స్ ఫోన్ 18,000. చెల్లెళ్ళు ఇంకా సెటిల్ కాలేదు. నేను ఇలా అయిపోయాను. అర్థం కాని పరిస్థితి నాది అంటూ ఆగిపోయింది. ఆమె ఎందుకో అసలు విషయానికి నేరుగా రావటం లేదని అనిపించింది. మీ డ్యూటీ టైమింగ్స్ ఏంటి అని అడిగాను. మార్నింగ్ 9 to నైట్ 9 సార్. 12 hours డ్యూటీ. ఇంటికి వెళ్ళేటప్పటికి రాత్రికి 10 అవుతుంది అంది. ఎంతకాలం నుంచి చేస్తున్నావు అని అడిగాను. 12 years అయింది సార్ అంది. ఒకే జాబా, ఏమన్నా మారావా అన్నాను. పెద్ద షాపింగ్ మాల్ కదా సార్, దాంట్లోనే కంటిన్యూ అయిపోయాను అంది. ఈ లోపల రవ్వ దోశ తింతం పూర్తయింది ఇద్దరిది. సర్వర్ని పిలిచి 2 టీలు పట్టురమ్మని చెప్పాను. ఇంతవరకు విన్న దాంట్లో పెద్దగా కొత్త ఏమీ అనిపించలేదు నాకు. నేరుగా పాయింట్కి వచ్చేసాను. ఎవరినన్నా ఇష్టపడుతున్నావా అన్నాను. దొరికిపోయాను అన్నట్టుగా చూసింది. ఇంతలో టీ వచ్చింది. అవును సార్ అంది. తప్పేమీ లేదు. ఇద్దరూ ఒక స్థిర నిర్ణయానికి వస్తే ముందుకు పోవచ్చు కదా అన్నాను. ఇది ఆమెకు తెలియకుండానే నేను చేసిన కవింపు ప్రయత్నం. ఇక్కడే మీ సలహా కావాలి సార్ అంది. వివరంగా చెప్పమ్మా అన్నాను. అతనికి 36 ఏళ్ళు సార్. మా మాల్లోనే పనిచేస్తాడు. తల్లి లేదు. 5 ఏళ్ళు అయింది పోయి. వాళ్ళ నాన్నకు ఇంకొక ఆమెతో ఎఫ్ఐఆర్ ఉంది. అతనే ఈ విషయం చెప్పాడు. నా పరిస్థితి అతనికి తెలుసు. ఈ మధ్యనే అతనికి అసిస్టెంట్ మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది. కట్టింగ్స్ ఫోను శాలరీ 28,000 వరకు వస్తాయి. సొంత ఇల్లుందా అన్నాను. లేదు సార్ అంది. అన్నాను చెప్పమన్నట్టుగా. ఆమె తటపటాయిస్తున్నట్టుగా మౌనంగా ఉండిపోయింది.
నాకు అర్థమైంది ఏదో దాస్తున్నదని. అతనికి నువ్వంటే ఇష్టమా, నీకు అతనంటే ఇష్టమా అన్నాను. ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టం సార్ అంది. మరేంటి సమస్య అన్నాను. అదే అర్థం కావట్లేదు సార్, ఎటు తేల్చుకోలేకపోతున్నాను అంది. నేను స్పీడ్ పెంచుతామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే కొన్ని విషయాలని స్త్రీలు నేరుగా చెప్పడానికి ఇష్టపడరు. మీ ఇద్దరి పరిచయం చిక్కపడి ఎన్నేళ్ళయింది అన్నాను. దాదాపు 4 ఏళ్ళు సార్ అంది. ఒక్క విషయం నేరుగా అడుగుతున్నాను, చెప్తావా అన్నాను. ప్రశ్నార్థకంగా చూసి సరేనంది. ఇబ్బంది పడవు కదా అన్నాను. లేదు సార్ అంది. ఎందుకైనా మంచిది అని నన్ను అపార్థం చేసుకోవు కదా అన్నాను. అయ్యో అదేమీ లేదు సార్ అంది. ఎన్నిసార్లు ఫిజికల్ అయ్యారు అన్నాను. ఊహించని ఈ ప్రశ్నకు ఆల్మోస్ట్ ఉలిక్కిపడింది. ఆమె తేరుకునే లేపలే. నేను వెంటనే వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళాను. ఒక 10 minutes తర్వాత వచ్చాను. నేను రాగానే మొబైల్ను, హ్యాండ్ బ్యాగ్ను చూపెడుతూ కొంచెం వీటిని చూస్తూ ఉండండి సార్, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళింది. ఒకళ్ళకి నిజాయితీగా మేలు చేయాలనుకుంటే ఆలోచనలు వాటంతట అవే వస్తాయేమో. వెంటనే ఆమె హ్యాండ్ బ్యాగ్కున్న 3 జిప్పులను ఓపెన్ చేసి చూశాను. మధ్య జిప్పులో ట్యాబ్లెట్ స్ట్రిప్ ఉంది. వెంటనే ఫోటో తీసుకున్నాను. జిప్పు వేసి హ్యాండ్ బ్యాగ్ను యథాస్థానంలో ఉంచాను. నాలో యాంగ్జైటీ పెరిగింది వాటి గురించి తెలుసుకోవాలని. గూగుల్ సెర్చ్ చేశాను. అవి బర్త్ కంట్రోల్ హార్మోన్ పిల్స్ అని తేలింది. 21 days బ్యాక్ అని కూడా రాసింది. షాక్కి గురయ్యాను. నా అనుమానం నిజమైంది. ఎంతలో ఆమె వచ్చింది. మొదట్లో ఉన్న స్వెట్టింగ్, టెన్షను ఆమెలో లేదు. రిలాక్సింగ్గా ఉంది. బహుశా ఏదో చెప్పాలని డిసైడ్ అయి ఉంటుందని నా భావన. ఆమె ఏదో చెప్పబోతూ ఉంటే జస్ట్ 2 minutes అని నేను గూగుల్ సెర్చ్ని కంటిన్యూ చేశాను. ఆ ట్యాబ్లెట్స్ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి. 1. స్టాప్ ఓవ్యులేషన్. నెంబర్ 2. థికెన్ cervical mucus, creating a barrier that prevents sperm from entering uterus. కన్ఫర్మ్ చేసుకున్నాక చెప్పమ్మా అన్నాను. అలా అంటూనే నీకు ఇష్టం ఉంటేనే, నో ఆబ్లిగేషన్ అన్నాను. దాదాపు 1.5 years నుంచి ఫిజికల్ అయ్యాం సార్ అంది. అర్థమైంది నాకు. అడుగుతున్నానని ఏమనుకోవద్దు, అడక్క తప్పటం లేదు. ఎందుకంటే నా మీద నమ్మకంతో వచ్చావు కాబట్టి అన్నాను. పర్లేదు సార్ అంది. అప్పుడు మొదటిసారిగా కొద్దిగా ఆమె నవ్వినట్టు అనిపించింది. మీ ఇద్దరికీ ఇష్టమని అన్నావు కాబట్టి కొన్ని విషయాలు చెప్తాను అన్నాను. సరేనండి, ఇంకా ఏమన్నా చెప్పాలంటే చెప్పు, తొందర ఏమీ లేదు అంటూ అతనికి అక్క చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఎవరన్నా ఉన్నారా అని అడిగాను. లేదు సార్, ఒక్కడే సంతానం. ఎందుకో ఉన్నట్టుండి సడన్గా ఆలోచన వచ్చి ఒకటి అడిగాను. అతని మొబైల్ని ఎప్పుడన్నా వెరిఫై చేసావమ్మా అని. సాలోచనగా ఒక 20 సెకండ్లు ఆగి, ఒకసారి మాల్లో
లంచ్లో అతను వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అతని మొబైల్ తీసుకున్నాను సార్. యాంగ్జైటీ పెరిగి పాస్వర్డ్ కోసం ట్రై చేశాను, ఓపెన్ కాలేదు. ఎంతలో అతను వచ్చి అతని మొబైల్ని లాక్కున్నంత పని చేశాడు. అలా లాక్కుంటూనే, అమ్మో నీ దగ్గర నా మొబైల్ వదిలేస్తే డేంజరే అన్నాడు. అంది. ఎప్పుడన్నా హోటల్కి కానీ రెస్టారెంట్కి కానీ వెళ్తూ ఉంటారా అని అడిగాను. వెళ్తుంటాం సార్ అంది. బిల్లు ఎవరు ఎక్కువగా పే చేస్తారు అని అడిగాను. మొదట్లోనే అతను ఒక కండిషన్ పెట్టాడు సార్. అదేంటంటే ఒకసారి నేను పే చేస్తే ఇంకోసారి అతను పే చేయాలని. పద్ధతి గల మనిషే అని మనసులో అనుకున్నాను. ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నది అంది. అదే నీ అమాయకత్వం అని మనసులో అనుకున్నా నేను. ఇవాళ బిల్లు మటుకు నాదేనమ్మా అన్నాను. ఆమె స్పష్టంగా నవ్వి సరే అంది. మీ మాల్లో అతని కిందే నువ్వు పనిచేయాలిగా అన్నాను. అవునంది. సూపర్విజన్ చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళకంటే నీకు కొంచెం తక్కువ పని చెప్పడం కానీ, పని లేని చోట నేను వేయటం కానీ చేస్తుంటాడా? అంటే నీ మీద ఉన్న ఇష్టాన్ని సూపర్విజన్లో చూపెడుతుంటాడా అని అడిగాను. అదేం లేదు సార్, చాలా లౌక్యంగా ఉంటాడు, ఏమీ తెలియనట్టు ఉంటాడు. ఆ మాటకు వస్తే మా ఇద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉన్నట్టు ఎవరికి తెలియదు సార్ అంది. మీ ఇంట్లో కూడా తెలియదా అన్నాను. తెలియదు సార్ అని స్థిరంగా చెప్పింది. మరి ఎప్పుడు కలుసుకుంటారు, ఎక్కడ కలుసుకుంటారు అని అడిగాను. కొంచెం సిగ్గుపడినా ధైర్యంగా చెప్పింది. మాల్కి వెళ్ళేదారే కాబట్టి అతని ఇంట్లోనే కలుసుకుంటాం సార్. ఆ తర్వాత అతను బైక్ మీద, నేను బస్సులో మాల్కి వచ్చేస్తాం అంది. అసలు ఈ ప్రపోజల్ ఎవరిది అన్నాను. అతనిదే సార్ అంది. చాలా ప్లానింగ్ గల మనిషే అన్నాను. ఆమె ఏమీ మాట్లాడలేదు. ఆయన పూర్తి పేరు చెప్తావా అని అడిగితే చెప్పింది. ఫేస్బుక్లో సెర్చ్ చేద్దామా అన్నాను. ఆశ్చర్యపోయి అలా కూడా సెర్చ్ చేయొచ్చా సార్ అంది. ట్రై చేద్దాం అన్నాను. నాకు చేత కాదు అంది. నేను చూస్తాను, ఆయన ఫోటో గుర్తుపట్టు చాలు అన్నాను. సెర్చ్ చేస్తూ ఉంటే నన్ను ఆశ్చర్యపరుస్తూ నా పక్కనే వచ్చి కూర్చుంది. చివరికి ఆమె సహాయంతో అతన్ని పట్టుకుని టైం లైన్లోకి వెళ్ళాం. సెర్చ్ చేస్తూనే ఉన్నాను. సడన్గా అరిచినంత పనిచేసి ఆగండి సార్ అంది. ఆగాను. సార్ ఈమె మా మాల్లో పనిచేసామే సార్, భర్త లేడు, 2 పిల్లలు అంది. ఆ ఫోటో కొంచెం జుబుసాకరంగానే ఉంది. ఆ తర్వాత కొన్ని ఫోటోలు చూడలేక నేను ఫేస్బుక్ని క్లోజ్ చేశాను. మొదటిసారిగా ఆమె కళ్ళల్లోకి ధైర్యంగా సూటిగా చూశాను. ఆమె కళ్ళల్లో నీళ్లు, పెదిమలు వణుకుతున్నాయి. సర్వర్ని పిలిచి మరో 2 టీలు తెమ్మన్నాను. ఆమె ఇంకా కంగారు నుంచి తేరుకోలేదు. ఆమె పూర్తి పేరు చెప్పు, ఫేస్బుక్లో సెర్చ్ చేద్దాం అన్నాను. చెప్పింది. ఆమెను ఫేస్బుక్లో దొరికించుకొని టైం లైన్లో కూడాను వెరిఫై చేశాము. ఆమె పిల్లలతో కలిసి రెస్టారెంట్లో దిగిన ఫోటోలు, ఎగ్జిబిషన్లో దిగిన ఫోటోలు కనిపించాయి. అందులో ప్రధాన పాత్ర ఇతనిదే. ఇంతలో 2వసారి టీ వచ్చింది. బిల్లు పట్టుకురమ్మన్నాను. ఇద్దరం తాగుతూ ఉన్నాము. చాలా మోసపోయాను సార్ అంది. నేను ఏమీ మాట్లాడలేదు. నా నిశ్శబ్దం అంగీకారమని ఆమెకి అర్థమైంది. కాసేపు అయిన తర్వాత చివరిగా మీరేమన్నా చెబితే విందామని ఉంది సార్ అంది.
ఆ మాటల్లో నిజాయితీ ఉంది, అంతకుమించి పశ్చాత్తాపము ఉంది. దీర్ఘంగా ఊపిరి తీసుకుని, నువ్వు అడిగావు కాబట్టి చెప్తానమ్మా విను అంటూ ఇలా చెప్పాను. మనకు నచ్చనిది ప్రతిదీ అబద్ధం అయిపోదు, నచ్చినది నిజము అయిపోదు. నువ్వు అనుభవించి తెలుసుకున్నది నిజం. నీవు ఊహించేది ఎప్పుడూ అబద్ధమే, నిజమని తేలే వరకు. అలాగే ఇంకో సలహా, తీరానికి చేరే ప్రతి అలా బంధం కాదు, పరిచయం మాత్రమే. తీరానికి సముద్రమే అనుబంధం. ఇక్కడ సముద్రం అంటే నీ జీవితం అమ్మా అంటూ ఇంకా ఇలా అన్నాను. మనస్సులతో బంధం ఏర్పడదు, పరిచయం మాత్రమే ఏర్పడుతుంది. బుద్ధితోనే బంధం ఏర్పడుతుంది. జరిగిందంతా కనుక నువ్వు మర్చిపోగలిగితే ఆ అనుభవం ఉంది చూసావా, అది నిన్ను గెలిపిస్తుంది. అతి తొందరగా పాతబడుతున్న మనుషుల మధ్య జీవిస్తున్నాం మనం. ఎవ్వరినీ అంత తొందరగా నమ్మద్దమ్మా, చివరికి నన్ను కూడా. ఎందుకంటే నేను కూడా బలహీనతలకి అతీతులనేమీ కాను. అలా అంటూనే, అమ్మా చాలా టైం అయింది, ఇంక పెడదాం అంటూ నిలబడ్డాను. నన్ను ఆశ్చర్యపరుస్తూ వంగి నా కాళ్ళకి నమస్కరించింది. ఇద్దరం కిందకు వచ్చాం. నేను నా హుండై వెర్నాలో వెళ్ళి కూర్చున్నాను. ఆమె నిశ్శబ్దంగా నడుచుకుంటూ బస్ స్టాప్ వైపు వెళ్ళింది. రియర్ వ్యూలో నుంచి గమనించాను. హ్యాండ్ బ్యాగ్లో నుంచి ట్యాబ్లెట్ స్ట్రిప్ను విసిరేసింది. ఆ దృశ్యం చూసిన మీదట గుండె నిండా ఊపిరి పీల్చాను నేను. ఇదండి నా మనసులోని భావన. క్షమించాలి, కిరణ్ గారు విషయంలోకి చాలా డీప్గా వెళ్ళారు అని మీరు అనుకుంటే మటుకు నేను క్షంతపడినండి. ఎందుకంటే సమాజం చాలా చెడిపోతున్నదండి. ఆడవాళ్ళు కూడాను విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. అంతా అయిపోయిన తర్వాత బాధపడుతున్నారు, ఎవరికి చెప్పుకోలేక. అక్కడక్కడ సమాజానికి దొరికిపోయి కూడాను ఆత్మహత్యలకు కూడాను పాపం ఆడవాళ్ళు పాల్పడుతున్నారండి. దీనికి కారణం కూడాను ఒకటే, అదేంటంటే ఏ వయసులో ఏవి తెలవకూడదో ముందు అవి తెలిసిపోతున్నాయండి అందరికీ. అక్కడే ప్రమాద గంటికలు మోగుతున్నాయి. అందుకే టీవీ ఛానల్ వాళ్ళు కూడాను కొన్నింటిని లైవ్లో కూడా ఇచ్చేస్తున్నారండి. తప్పదు కాబట్టి చాలా ధైర్యం చేసి ఈ వీడియో చేశానండి. స్థాయికి మించి గనక నా ఆలోచనలు ఉంటే మీరందరూ మనస్ఫూర్తిగా నన్ను క్షమించాలి. ఏదో చేద్దాం, కనీసం మోసపోకుండా ఉండటానికి ఆడపిల్లలకి ఏదన్నా ఒక సలహా ఇద్దామన్న ఆలోచనతోనే ఈ కథానికి రాయటం జరిగిందండి. అంతే, అంతకంటే ఏం లేదండి. మరొకసారి చెప్తున్నాను, దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే నా 67 ఏళ్ల జీవితానుభవం ఈ మాత్రం రాయడానికి ఎందుకో పర్మిషన్ ఇచ్చిందండి. అందువలన నేను ఇది రాశాను, మీకు వినిపించాను, అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి, లైక్ బటన్ ఉంటుంది నొక్కండి. కామెంట్ బాక్స్లో మీరు ఎలా అనుకుంటే అలాగ మెసేజ్ పెట్టండి. నన్ను తప్పుపడుతూ పెట్టినా పర్వాలేదు, సంతోషమే. ఎందుకంటే మీ నుంచి నేను నేర్చుకుంటానండి. లేదు కిరణ్ గారు మీతో మాట్లాడాలి అని కనుక మీరు అనుకున్నట్లయితే మాట్లాడండి, ఇబ్బంది లేదు. నేను కూడాను మీ నుంచి తెలుసుకుంటాను.
నా పేరు మారుతి కిరణ్, పోరూరి మా ఇంటి పేరండి. నా ఫోన్ నెంబర్ 9491063089. నమస్కారం.